హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు టమాటో దోసకాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చపాతీకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆ కూరగాయల్ని కట్ చేసుకొని పెట్టేసుకోండి. టమాటో, కీరా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాక దీనిలోకి కొన్ని పల్లీలు, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీలు, నువ్వులు దీని గ్రేవీ కోసం ఇది. ఇలా కలుపుతూ ఉంటే చిటపట ఆడుతుంది. అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ అదే దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి ఒక ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఆనియన్స్ వేసాక ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం ఇలా కలిపితే స్మెల్ పోయే వరకు మనకి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది వేసాక మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇలాగా కలిపినాక ఇప్పుడు దీనిలోకి దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి మొత్తం వేసేసుకోండి. పైన ఫీల్ తీసి అన్న వేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒకసారి దోసకాయల్ని ఇలా కలిపేయండి. కలిపాక 2 టమాటోలు, 2 దోసకాయలు తీసుకున్నాను నేను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. టమాటో ఇవి 2 బాగా కుక్ అవ్వాలి. ఇలా ఒకసారి కలుపుకొని రిక్క పెట్టేయండి పైన ఒక 2 సెకండ్స్. చూడండి, రికాక్ తీసి చూపిస్తున్నాను. ఇలా మనకి బబుల్స్ లాగా వస్తుంది. ఇలాగా వచ్చాక మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా కలపండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హై కాకుండా స్లో కాకుండా. ఇలా అయ్యాక దీనిలోకి కొంచెం పసుపు, కారం 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్పూన్తో కలపండి. ఇలా ముక్కలకి బాగా కలిపేటట్టు కలిపేయండి. ఇలా బాగా కలిపాక దీన్ని మళ్ళొకసారి రిక్క పెట్టేయండి. కర్రీకి బాగా మసాలా, కర్రీ, సాల్ట్ అన్నీ పట్టేటట్టు. ఇప్పుడు మళ్ళొకసారి కప్ తీసాక దీనిలోకి నువ్వులు, పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, మిక్సీకి పట్టి ఇలా పౌడర్ మొత్తం వేసేసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్ వచ్చింది. ఇది మొత్తం ఒక్కసారి మళ్ళీ కలిపి దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వేసాను. మీకు గ్రేవీ లాగా అవసరం లేదు అంటే డైరెక్ట్ మీరు వాటర్ వేయకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇలా వచ్చాక దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకొని ఇలా రిక్క పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు కీరతో ఎప్పుడైనా కర్రీ ట్రై చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఓన్లీ కీర కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.